ప్లూటోని ప్లానెట్గా ఎందుకు పిలవట్లేదు? ఇది తెలియాలి అంటే 2006లో ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ వాళ్ళు ప్లానెట్ని ఎలా డిఫైన్ చేశారో తెలుసుకోవాలి. ఈ డెఫినేషన్ ప్రకారం ఏదైనా ఒక సెలెస్టియల్ ఆబ్జెక్ట్ ప్లానెట్గా పిలువబడాలి అంటే అది 3 కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి. ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే ఆ సెలెస్టియల్ ఆబ్జెక్ట్ ఒక స్టార్ చుట్టూ నిర్ణీత కక్షలో అంటే ఒక ఆర్బిట్లో తిరగాలి. సెకండ్ కండిషన్ ఏంటంటే ఆబ్జెక్ట్కి సఫిషియంట్ మాస్ అండ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండి తన చుట్టూ ఉన్న వాటిని తనలో కలుపుకొని నియర్ స్పెరికల్ షేప్ని ఎక్వైర్ చేసి ఉండాలి. థర్డ్ కండిషన్ ఏంటి అంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క ఆర్బిట్లో తనకి ఈక్వలెంట్ సైజ్ కానీ గ్రావిటేషనల్ ఫోర్స్ కానీ ఉన్న వేరే ఆబ్జెక్ట్స్ ఏవి ఉండకూడదు. ప్లూటో విషయానికి వచ్చేసరికి ప్లూటో ఫస్ట్ 2 కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తుంది, కానీ థర్డ్ కండిషన్లో ఫెయిల్ అవుతుంది. అంటే ప్లూటో సన్ చుట్టూ తిరిగే ఆర్బిట్లో ప్లూటోదే మోస్ట్ డామినెంట్ గ్రావిటేషనల్ ఫోర్స్ కాదు. అంటే ప్లూటోతో పాటు వేరే సిమిలర్ సైజ్ ఉన్న ఆబ్జెక్ట్స్ కూడా అదే ఆర్బిట్లో ఉన్నాయి. అందుకే ప్లూటోని మనం ప్లానెట్ అని పిలవం, కానీ డ్వార్ఫ్ ప్లానెట్ అని పిలుస్తాం.